మాటలతో రప్ప 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 ఇక మరి చిన్నగా మెల్లగా మీ నర్సయ్య తాత అయితే మరి బీజేపీ భవన్ లో అడుగు పెట్టాడు. ఇక మరి రామచంద్రరావు ఇప్పుడు కొత్త సంసారం అయింది. మరి సంసారం మరి పెద్ద మనిషి మరి ఏ రకంగా ముంగడు తీసుకొని ఏంది ఏ కథ. ఇక మరి రాష్ట్ర బీజేపీ పెద్దగా రామచంద్రయ్యని పెట్టిరు. మరి తాత మరి పెద్ద మనిషి రేపు మరి తెలంగాణలో బీజేపీని ఉరుకులో పెట్టిస్తాడా? 100% ఉరుకులో పెట్టించేది. పార్టీ ఉంటది కదా ఆయన వెనకాల మొత్తం. ఆయన కూడా మంచి సమర్థుడే. చిన్నప్పటి సందు కూడా ఒక స్వయం సేవక విద్యార్థి పరిషత్ లో ఎన్నో ఆయనకు బుల్లెట్లు గిల్లెట్లు బాగా దిగినాయి అప్పట్లో. నక్సలైట్లతో మరి ఆయన మామూలు మనిషి కాదు. మరి నక్సలైట్లు బుల్లెట్లు కూడా కొట్టిరు ఆయనకు. సోషల్ మీడియా కోజాగలు మెత్తడి మనిషి అంత ఉరుకులో పెట్టదో బీజేపీ అని అంటుర్రు. మెత్తడి మనిషి కానే కాడు ఆయన. ఆ రోజులలోనే చదువుకున్న రోజులలో మెత్తడి మనిషి అయితే నక్సలైట్లు బుల్లెట్లు కొడతారా? గట్టి మనిషి కాబట్టి ఆయన బుల్లెట్లు కొట్టిర్రు. మధ్యలోనే ఉంటది. ఇక వచ్చేంత వరకు మధ్యలో మూతనే ఉంటది ఆయనది. ఆయన మంచి మేధావి, మంచి అడ్వకేట్. అందులో క్రిమినల్ అడ్వకేట్ ఉత్తోడు కాదు ఆయన. మనం అనుకున్నట్టు నువ్వు నేను బయట వాళ్ళు అనుకున్నట్టు కాదు. మేమైనా అన్ని ఆలోచించే నాయకత్వం, పెద్ద నాయకత్వం ఆలోచించే ఫిల్టర్ చేసి ఆయనను పంపిందంటే మామూలు మాట కాదు. మరి తాత మరి అన్ని సరే గాని బీజేపీ వాళ్ళు బీసీల మీద బాగా ప్రేమ చూపిస్తున్నారు. మరి ఇక రేపు ఇక మరి మన బీజేపీ పెద్దగా బీసీలకే ఇస్తట్టున్నారు. రాబోయే రోజుల్లో కూడా బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామనే కథ నడిపించి మళ్ళా గిట్ట తీసి నేను ఏమంటున్నా అంటే మీకైతే తెలుసు కదా బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో పెద్ద పర్సెంటేజ్ ఉన్నారు. మరి అట్లా చుట్టప్పుడు జనం నాడి పట్టింది భారతీయ జనతా పార్టీ. ప్రధానం మలుపుడు కాదు. అన్నిట్లలో అన్ని రంగాలలో అందరు ఉండాలి. ఒకటే బీసీలకి అన్ని పదవులు ఇయ్యలేము కదా. అట్లా ఆలోచించి కూడా పార్టీ ముందుకు పోతుంది. అట్లా ఆ దృష్టిలో పెట్టుకొని పోతుంది. కానీ ఇక మొత్తం అందరు బీసీలే ఉండాలి. ఆ పార్టీలో అందరు ఉండాలి కదా. అట్లా అన్ని కులాల వాళ్ళు ఉండాలి, మతాల వాళ్ళు ఉండాలి, అందరు ఉండాలి. మరి అందుకనే బీసీ బాగా పట్టింది. ఈ పట్టింది వదిలిపెట్టేది ఉండదు. ఇక తాడోపేడగా తెలుసుకున్నాడు. ఇక అంతే ఉంటది. ఇక అందరు ఏమనుకుంటారు అంటే అరే ఆయనకి ఇచ్చి ఈయనకి ఏదో ఒకటి ఇచ్చిందంటే ఇచ్చిందంటే ఆచితూచి ఇచ్చింది కాదు. అది ఇన్ని రోజులు లేట్ అయ్యడానికి కారణం కూడా అదే. మంచి ఆలోచించే ఇచ్చింది ఇప్పుడు అట్లా. అది మరి మెత్తబడ్డది అంటారు. ఉరుకులో పెట్టిస్తే ఆ పార్టీని తెలంగాణ తప్పకుండా అధికారంలోకి వస్తుంది 2000. 30 ఏళ్ళ మొగంతో 60-70 ఏళ్ళ ముసలాయన ఉరుకులో పెడతాడా? టాలెంట్ ఉంటే పెడతాడు అతను. ఇది కట్టిదే. ఇది చిన్నసాన ఏం కాదు. ఏం లేదు కానీ తాత జర్ర కోజాగలు ఏమంటున్నాయి అంటే పెద్ద మనిషి మరి పార్టీని ఏ ఉరుకులో పెట్టిస్తాడో ఏం కాదో అది జర్ర కొద్దిగా కచ్చపచ్చ చేయాలని నడుస్తుంది సోషల్ మీడియాలో. మరి తప్పకుండా న్యాయవాది కదా, అన్ని తెలిసి ఉంటది. తప్పకుండా అధికారంలో తప్పకుండా వస్తాము. ఇప్పుడు రామదండు మొదలైంది. ఇప్పుడు ఇక తెలంగాణలో రామచంద్ర ఆధ్వర్యంలో రామదండు అనేది బీసీలకు పెద్దపీట వచ్చింది. మన ఒప్పటి నుంచి పప్పు కాసిరట. మరి ఇదే సకదారమా మన బీసీలో పక్క పెట్టిన బీజేపీలో. తప్పకుండా పార్టీ అధిష్టానం అయితే ఏదైతే నిర్ణయిస్తుందో దానికి అందరు కార్యకర్తలు కానీ అందరు నాయకులు కానీ కట్టుబడి ఉంటారు. అది ఓన్లీ బీజేపీలోనే సాధ్యం, వేరే పార్టీలో అది సాధ్యం కాదు. అది తెలుసు అందరికి, పబ్లిక్ కూడా. మరి ఎవరి పేరు మీదే? మాది కల్వకుంట, నిజాంపేట మండలం, మెదక్ జిల్లా. మరి నిన్న ఎల్పీ స్టేడియంలో కరిగే ముసలాయన ఆముక్తారి ఆయన 11 ఏళ్ళ బీజేపీ ఏం ఉరగబెట్టింది తెలంగాణకు అంటుండు. ఏం చెప్తావు పెద్ద? మనము గత 30 సంవత్సరాల నుంచి చూస్తే కాంగ్రెస్ చేసింది ఏముంది, బీజేపీ చేసింది ఏముందో మన భారతదేశం కాదు ప్రపంచం మొత్తం చూస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ సొంత కుటుంబ పదవులకు కాకుండా తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనమడి కాకుండా పార్టీలో ఎవరైతే కింది స్థాయి నుంచి కష్టపడుతున్నారో వారిని చూసి గౌరవించి ఇలా ఇస్తే వచ్చింది. మళ్ళీ ఇలా బీసీ 100% నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే బీసీ అక్కడ పోతుండే
ఇప్పుడు నేను ఏమంటున్నా 11 ఏళ్ళన్నా ఏం చేయలేదు బీజేపీ వాళ్ళు తెలంగాణ కొంటున్నారు గచ్చెప్పు నాకు నువ్వు ఏం చేసావు మగోడివి తెలంగాణ కొంటున్నా 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా మన భారతీయ జనతా పార్టీ చేసింది ఇలా సింధూరు చూసినాడు నిన్న మొన్న 10 మంది 20 మందిని చంపితేనే ఇలా మన అక్కడ పోయి 4 సార్లు బాంబు దాడి చేసి వచ్చింది. ఆయన తెలంగాణ ఫోన్ కొట్టగానే పక్కకు జరిగిందట సలా పడ్డాడు తాత అంతేనా ఇలా కాంగ్రెస్ ఉన్న టైంలో ఎమర్జెన్సీ పెట్టి బయటకు వచ్చిన లోపడేసింది. ఇలా ఇందిరాగాంధీ నేతృత్వంలో ఒక కోర్టు తీర్పిచ్చినా కూడా కోర్టు తీర్పును పక్కన పెట్టి బలవంతంగా పగ్గాల చేయి చిక్కించుకుంది. మన పార్టీ అట్లా కాదు, జనం కోసము. ఇలా మొన్న ఎన్ని రోజులు అవుతుంది మాట 2 నెలలు కాలే ఇలా ఆ నుంచే మళ్ళీ యాత్ర మొదలు పెట్టింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది. తెలంగాణలో ఖచ్చితంగా రానున్న పార్టీ ఏది ఉన్నదంటే 100% భారతీయ జనతా పార్టీ ఉంది. ఎందుకంటే చూసిర్రు ఒకసారి కేసీఆర్ చూసిర్రు, చూద్దాము రేవంత్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చిండు ఏందో అని చెప్పి ఆయన చూసిర్రు. నెక్స్ట్ ఒకటే ఒక పార్టీ 100% ప్రజలంతా చూస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అధ్యక్షుడు ఎవరన్నది ముఖ్యం కాదు, కార్యకర్తకు ఎవరు అధ్యక్షుడు ఉన్నా సరే ఖచ్చితంగా అధికారం రావడమే ఒక ఉద్దేశంతో కార్యకర్తలు అందరం పనిచేస్తున్నాం. చెప్పినా మన దగ్గర మరి ఏంటంటే ఇలా బీజేపీ భవన్లో ఏమో అంత పండుగ పెట్టిరు. ఏం పండుగ అంటే మా పార్టీ నూతన అధ్యక్షులు ఎన్నుకున్నారు. అయితే దానికోసం నూతన అధ్యక్షులు గారు ఈ రోజు బాధ్యతలు తీసుకున్నారు. అయితే అందరం కొత్త అధ్యక్షుల కోసం కార్యకర్తలు అందరం సంబరాలలో మునిగి వెళ్తున్నాం. ధూమ్ధాం ఉందిగా కొత్త అధ్యక్షుడు మాకు పండగ లెక్క. పెద్ద మనిషి జర అంతా మరి జర రక్తం దక్షిణ వ్యవహారం అవుతుంది. మరి ఊరుకో పెట్టేశాడు ఆ పార్టీనే. ఏం లేదు, ఆయన ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అక్కడి నుంచి వచ్చిండు, సిద్ధాంతాలు పుణికిపుచ్చుకొని వచ్చిండు. పార్టీని ఏ విధంగా నడిపేయాలో ఆ విధంగా ముందుకు తీసుకుపోతారు. పొద్దుమల పోయినది పొద్దుమీకి తిరిగి రావాల్సిందే. కోయిలాగా జారిపోతట్టుంది. నేనే చెప్తూ లాగా ఉన్నది, అన్ని తల్లులన్నీ ఇన్నే ఉన్నాయి, తండ్రులన్నీ ఇన్నే ఉంది, పుట్టిల్లు ఇదే. కోళ్ళగా ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే. మా కోళ్ళగా పోయింది అది. మా పార్టీ మీరు అర్థం చేసుకునే తప్పు అర్థం చేసుకోరు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా వారు ఖచ్చితంగా పార్టీలో ఉన్నారు. అప్పుడున్న సందర్భంగా అప్పుడున్న ఒక విలేకరు అడిగిన దానికి సమాధానం తప్ప అదేం లేదు. మరి జర కోళ్ళని పెడితే బాగుండు. పార్టీ పెద్ద మనిషిని పెట్టిరు, మరి ఉరుకులో పెడతారా పంటదా? ఆయన నవ యువకుడు. ఆయన నవ యువకుడు. ఎవరికి ఏ విధంగా ఉండాలి, తాతకు తాతలాగా ఉంటాడు, మనమడికి మనమడలాగా ఉంటాడు, తమ్ముడికి తమ్ముడు లాగా ఉంటాడు, ఒక చెల్లెకి అన్నలాగా ఉంటాడు. ఇది చిన్నదే కాదే, ఇది తరాలు నాటి తాటిస్తే నేను ఏమో అనుకున్నా. అమ్మా దీని అతుకు, ఇది అన్నిటికీ అతుకునే పెడుతుంది. రామచంద్రరావు గారు యువకుడు. వారి ఆలోచనలు చూడండి, యువకుడు లాగానే వారి ఆలోచనలు, వారి విధానం, వారి చేసే పనులు కూడా అదే విధంగా ఉంటాయి. మరి ఇంకెవరికైనా ఇస్తే బాగుండా? ఇచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తాం, ఇంకెవరికైనా ఇస్తే బాగుండని దానికి సమాధానం ఎట్లా చెప్తాం? మోదీ కన్నా మా దేశ సెంట్రల్ కమిటీ కన్నా మేము మేధావులం కాదు. ఒక డిసిప్లిన్ గల పార్టీ ఏది నిర్ణయిస్తుందో అన్ని రకాలుగా అన్ని విషయాలపైన నిర్ణయించి ఒక నిర్ణయం తీసుకుంటారు. సౌమ్యంగా అందరినీ కలుపుకునే విధంగా వారు రామచంద్రరావు గారు వారు ఆజాత శత్రువు. వారు ఖచ్చితంగా వారి పట్ల వారిని చూసేది, అన్ని పార్టీలు కూడా వారిని చూసే విధానం వేరు. వారిని ఒక ఇంటలెక్చువల్ గా, ఒక మేధా సంపదగా చూస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా వారి మేధా సంపద. ప్రతి కార్యకర్త పట్ల వారికి పూర్తి అవగాహన ఉంది. ఇది వారికి ఉన్న గొప్ప విషయం. ఎక్కడ మీది? మల్కాజ్గిరి కోల్జావా? తాత మరి ఏదో భారత రాజ్యాంగంలోకి ఏదో సెక్యులర్ అయిన పాఠం తీసేస్తున్నారు అని ఏదో పుకార్లు చేస్తుంది. మరి ఇది పద్ధతేనా? సెక్యులర్ అనేది తీసేనా ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. కాంగ్రెస్ లేఖలు కొడుతున్నాయి. లేక మాట్లాడే మాటలు అట్నే ఉంటాయి. సెక్యులర్ అనే పదం తీసా అని చెప్పిర్రా? అసలు ఆ పాటకు అర్థమే లేదు. ఏమో మరి ఈ కోల్జా ఏం చెప్తుందో ఇప్పుడు మరి ఆ కాంగ్రెస్ కోల్జాగలకు. సెక్యులర్ అనేది ఎప్పుడు వచ్చింది? ఎవరు పెట్టిండు సెక్యులర్ అనే వాడు? 1972లో పెట్టిండు. బాబాసాహెబ్ రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అనే వర్డ్ ఉందా? లేదు కదా.
తీసుకొచ్చింది సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చింది ఎవరు? మరి ఇప్పుడు అంటురుగా రాజ్యాంగంలోకి వెళ్ళి సెక్యులర్ పదాన్ని మొత్తం తొలగిస్తున్నారు, దాన్ని తీసేస్తున్నారు అని పదం మార్చేదిగా కోల్యాగారు. నేను ఎల్బీ స్టేడియం కూడా మొత్తం మోగించినాయి. ఏం తాత ఎవరు కూడా తీయడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని సెక్యులర్ అనే పదాన్ని తీయడానికి వీల్లేదు. ఎవరు కూడా తీయరు. అదే మీద సెక్యులర్ అంటే అన్ని మతాలు ఇక్కడ ఉన్నారు. అది పెట్టింది 1972లో పెట్టిండ్రు. అది దాన్ని ఎట్లా తీస్తారు? అదన్నీ పుకార్లు, కావాలని బీజేపీ మీద పూర్తి కలుగుతున్నారు. అంతకని ఇంకేమీ లేదు. తాత మరి ఇప్పుడు వచ్చేటప్పుడు మా ఈ 100 సీట్లు ఎమ్మెల్యే అంటుండ్రు, 15 సీట్లు ఎంపీ అంటుండ్రు. ఏమందాం అయ్యా మరి మీది పండుకున్నట్టేనా కథ? అదే ఇప్పుడు ఆల్రెడీ మాకు 8 ఎంపీలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయా అంటే బీఆర్ఎస్ కోల్యాగలు మీ శాఖలో కూర్చున్నాయట. అందుకనే జర్రా ఈ బీఆర్ఎస్ డిపాజిట్ రాలేదు. బీఆర్ఎస్ కి డిపాజిట్ రాలేదు. పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఇద్దరు కలిసిపోయినట్ట గట మాట్లాడుతూ ఏం కలిసిపోలేదు. అట్లనేగా కాంగ్రెస్ కోల్యాగలు అట్లా కలవడానికి వీలు లేదు. కలవం కూడా అర్థమైందా? అంతే. కలిసే పార్టీ కాదు మాది. కలిసే పార్టీ అయితే అన్ని సీట్లు పోటీ చేయం మేము. 17 సీట్లకు పోటీ చేసినాం మేము. 17 చేసినాం పోటీ పార్లమెంట్ లో. కలిసిపోయేదంటే 17 ఎందుకు పోటీ చేస్తుండే? పోటీ చేయం కదా. ఓ పిల్లగా ఎవరు మనది? భాగ్యనగరమే. ఓ భాగ్యనగరం. భాగ్యనగరం. మరి నాకు ఎరగ నా పిల్లగా ఏ కొత్త పదాలు చెప్పినా ఈ మొగోడు. జిల్లా అధ్యక్షుడేనా బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాగ్యనగర్. అయితే పట్టణం కోయలేగే పాతబస్తీ మరి పాతబస్తీ. మరి ఊరికే పాల బస్ స్టాండ్ రాదు పిల్లగా. పక్కా పాత వస్తు. ఇప్పుడు తావన పడేది కోయలేగా. తాత మరి పదకేమన్నా పొద్దుసంది తెలంగాణకు మీరు ఏం ఉదారకం చేయలేదట కదా తాత. ఏం తోడు పసే నయా పసే పని చేయలేదు అంటుండు. కడిగే నేను ఎల్బీ స్టేడియంలో 11 సంవత్సరాల 12 లక్షల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దేని పెట్టిర్రు ఎట్టే సంగతి? రకరకాల దీంట్లో రోడ్డు సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో గానీ, అదే రకంగా రైల్వేస్ లోపల పూర్తిగా ఎలక్ట్రికల్ చేయడం లోపల గానీ, కొత్త లైన్స్ వేయడంలో గానీ, అనేక రంగాల లోపల 12 లక్షల కోట్లు ఎన్నోసార్లు అమిత్ షా గారు వేదిక మన ప్రజల లోపల ఉండేటువంటి అనేక మీటింగ్ల లోపల వారు ఈ విషయం చెప్పారు. మొన్న కూడా అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా పసుపోడు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు వారు చెప్పారు 12 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఇచ్చినాం, దేనికి ఎంత ఇచ్చినాం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో పూర్తిగా లెక్కలు ఉన్నాయి. కానీ ఖర్చు పెట్టిన లెక్కలు ఇవ్వమంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లోపల ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఈ రాష్ట్రం లోపల గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన 2 లక్షల ఇళ్లకు డబ్బులు మంజూరు చేసి ఇల్లు కట్టు అంటే ఎక్కడ కూడా 20,000 ఇల్లు కట్టిన పాపాన పోలేదు. ఇంకొక 2 లక్షలకి ఇల్లు కడతానంటే డబ్బులు ఇస్తా అని చెప్పినా కానీ ఎక్కడ కూడా పేద ప్రజల కోసం మీరు ఈ రోజు ప్రధానమంత్రి గారు ఏ పేదవాడు కూడా 2027 వరకు ఈ దేశంలో ఉండేటువంటి ఏ పేదవాడు కూడా మరి ఇల్లు లేకుండా ఉండొద్దని ఒక పెద్ద లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో పాటు ఈ రోజు ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు కొత్త ఇళ్ల యొక్క ప్రణాళికను రూపకల్పన చేయలేదు. కేంద్రం సిద్ధంగా ఉంది అనేక డెవలప్మెంట్ విషయం లోపల. ఈ రోజు అంబర్పేట ఫ్లైఓవర్ విషయంలో కూడా అక్కడ ఉండేటువంటి ఫ్లైఓవర్ రెడీ అయింది, అది ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ పక్కన ఉండేటువంటి లేన్లు రాష్ట్ర ప్రభుత్వం నిరాశ నిధులు ఇవ్వకుండా ఈ రోజు అవి కుంటుపట్టినాయి డెవలప్మెంట్ విషయంలో కూడా. అదే రకంగా రాష్ట్రంలో ఉండే అనేక విషయాల్లో కూడా కేంద్రం చాలా స్పష్టంగా ఉంది. డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి రాజీ లేదు. ఎలక్షన్ ఉన్నప్పుడు కొట్లాడదాం, కానీ ఎలక్షన్ తర్వాత ఏ ప్రజలైతే మనకు ఈ యొక్క ప్రభుత్వాన్ని నడపడానికి వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో పడ్డ మనకు అవకాశం ఇచ్చిరో వారు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాత మరి తెలంగాణలో పన్నుల రూపాయి గుంజుకపోతున్నారట కేంద్రానికి. మరి 40 రూపాయలు ఇస్తున్నారట. మరి ఇది ఎక్కడ సమాధానం? మరి అక్కడనేమో మళ్ళీ ఎక్కువ ఇస్తున్నారట. అక్కడ రూపాయి తీసుకుపోయి 9 రూపాయలు 7 రూపాయలు ఇచ్చేది, తెలంగాణకు 40 రూపాయలు ఇచ్చేది. మరి ఇది అన్యాయమేగా. అది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతుందో అన్ని రాష్ట్రాలకు కూడా వారి వాటాకు సంబంధించినటువంటి దానికి పూర్తిగా స్పష్టత ఉంది. అది కేవలం బీజేపీని మరి బదనాం చేసేటువంటి కార్యక్రమం భాగం. గ్రామ పంచాయతీ లోపల ఈ రోజు గ్రామ పంచాయతీ లోపల గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వము ₹1 ఇచ్చిన పాపాన ఈ రోజు వరకు కూడా మొన్న వారి యొక్క స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవరైతున్నారో
వారి యొక్క టర్మ్ అయిపోయే వరకు కూడా కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే ఈరోజు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. ఎక్కడ కూడా కేటాయింపులు లేవు. కాబట్టి మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ రోజు 4 లక్షల కోట్ల అప్పులకు తీసుకువెళ్ళినటువంటి ఘనత వీళ్ళిద్దరు ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కదా. జిల్లానే ఏమో మరి మెత్తమాట కోజాకు మరి కాడెత్తి మరి కాడి మరి మోస్తుందా ఎత్తేస్తుందా? ముందు ముందు చూడు సార్ ఏం చేస్తాడు, ముందు చూడే సార్ ఏం చేస్తాడు, ఉరకలు ఎత్తిపిస్తాడు. ఆయన అట్లాంటి మనిషి కాదైన, ఆయన ఏబీపీ నుంచి వచ్చిన ఆయన. యువరత్నం ఇంకా కదులుతుంది అని అనుమానమున ఆయన ఏందో చూపిస్తాడు నెక్స్ట్ వీక్. మీరు అట్లా అనుకోవద్దు. మేము అంత ఎందుకు వచ్చినాం, మనకి ఇన్ని వేల మంది, ఇంతమంది వేల మంది ఎందుకు వచ్చారు అనుకున్నాం? ఆయన బలపరచనికినే వచ్చినాం. ఆయన సారథ్యంలో నడిపిస్తాం. ఇప్పుడు చూడు रामचंद्र जी जो है वो एक रामचंद्र की तरह हमारे लिए प्रूफ हुए हैं, जिन्होंने इतने वर्ष की तपस्या की है। उन्होंने इतना समय पॉलिटिक्स को दिया है और मुझे ऐसा लगता है उनको बहुत एक्सपीरियंस है और पार्टी को इस वक्त किसी एक्सपीरियंस वाले इंसान की जरूरत है, और ताकि वो बीजेपी वाले लोगों को बता सके कि किस तरीके से, जैसे एक आंख जो उस वक्त पांडवों ने आंख का उनको वो दिया था ना कि किस वक्त आंख के अंदर हमको कैसे निशाना लगाना है, तो रामचंद्र जी मुझे ऐसा लगता है रामचंद्र प्रूफ होंगे बीजेपी पार्टी के लिए। తెలుగు లేదు और हिंदी మరి నువ్వు తెలుగు నేర్చుకోవాలి. वाले सीख लेंगे ना, ఎప్పుడు నేర్చుకుంటావు? बट नॉट अ परफेक्ट। कौन सा गाँव? कौन सा गाँव? ग्वालियर एमपी। मध्य प्रदेश. My constituency is गोशा महल, जामबाग महिला मोर्चा, जनरल सेक्रेटरी आई एम प्राची जैन। తెలుగు నేర్చుకో. तेलुगु सीख जाएंगे। तेलुगु जरूरी है ना, జరుగుతుంది. और हिंदी भी जरूरी है। मैं जो लोग बोलते हैं, मैं उनको एक चीज बोलना चाहती हूँ, प्लीज रिकॉर्ड कर लीजिए। जब देश आजाद हुआ था तब ना कोई हिंदू था, ना मुस्लिम था, ना तेलुगु था। जब सीमा पे जवान लड़ते हैं तब हम देखते हैं कि तेलुगु वाले ही लड़ेंगे, तब हम देखते हैं कि मुस्लिम नहीं लड़ेंगे। आप ये देखो, जब हम हमारे इलाज कराते हैं तब हम क्या देखते हैं कि डॉक्टर मुस्लिम है या हिंदू है। जो लोग अगर बोल रहे हैं तेलुगु तो एक बार इस चीज पे भी ध्यान दीजिए। टैलेंट होना चाहिए, समझ होनी चाहिए। तेलुगु अलग चीज है, समझ में आया? मोदी जी गुजराती है, फिर भी देखो पूरा देश संभाल रहे, तो अपन कहते हैदराबाद नहीं संभाल सकते, तेलंगाना नहीं संभाल सकते। नमस्ते भैया। ఏ ఊరు పిరా? ముదోల్. ఓహో, ముదోల్ పోయావా? ఏం తాత మరి అంత పెద్ద మనిషికి మరి శేతగాని పెద్ద మనిషికి పెత్తారంగా ఇచ్చింది అనేది గుసగుస కోళ్ళ దగ్గర కూడా కూస్తున్నాయి. మరి శేతం అవుతుందా? పార్టీని ఉరుకులో పెట్టిస్తాడా? సిద్ధాంతాలతో నచ్చిండు, విద్యార్థి దశ నుంచి సిద్ధాంతాలతో నచ్చిండు, ఆయనతోనే అవుతుంది. అడుగు నుంచి నచ్చిండు కాబట్టి పార్టీని యాడ ఎట్లా లేపాలో, ఎట్లా అందరినీ కార్యకర్తలకు ఎట్లా ముందర తీసుకెళ్లాలో ఆయన అన్ని తెలుసు కాబట్టి ఆయనకి ఇచ్చిండు. తాత మరి ఇప్పుడు గోషమాటి జారిపోయింది, దాన్ని గుంజుకోస్తారా? అది అటేనా ఎటు పోడు ఎక్కడికోడు. హిందుత్వం కోసం పోరాడే వ్యక్తి బీజేపీ హిందుత్వం కోసం పోరాడేది. కొన్నిసార్లు ఉంటాయి, అందరూ ఒక తాటికే వేస్తారు. పక్క పార్టీలతో ఏమో పోలు నడిపిస్తుందట, మరి జాతర అయ్యింది. జారది ఎటు పోదు, తిరిగి మళ్ళీ ఇదే గుడికి వస్తుంది, మనతోనే ఉంటారు. ఇంకా పార్టీ ఇంకా బలం చేయదందుకు ముందటికి వస్తాడు. అందరికి నమ్మకం ఉంది, ఆయన అభిమానులకు అందరికి నమ్మకం ఉన్నది. ఆయన ఎటు వెళ్ళడు, మళ్ళా సపోర్ట్ గానే ఉంటాడు. ఏం లేదు కానీ మరి అంటే ఇప్పటికి 42 దేశాలు తిరిగి వచ్చాడు మోడీ. మరి మణిపూర్ లో అగమాగం గతర అల్లర్లు, హింసలు, అత్యాచారాలు జరుగుతుంటే అటే ఇక్కడ పోతలేడాట, మళ్ళీ చూస్తలేడాట. ఏంది గదరగోళము? కాంగ్రెస్ పోయాలి అంటున్నాయి, మొత్తమే పట్టించుకుంటలేట మణిపూర్ ని. మరి పోవాలేగా. మణిపూర్ లో సమస్య, అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి అన్ని రకాలుగా శాంతి భద్రతల్ని పరిరక్షిస్తుంది పార్టీ, ప్రభుత్వం. అదే విధంగా ఆర్మీని కూడా అక్కడ పెట్టడం జరిగింది, అన్ని రకాలుగా చేస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది రాజకీయం తప్ప అక్కడ శాంతి భద్రత కాపాడేది కాదు. కేవలం మన రాజకీయాలకు ఆడ విజిట్ చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీలో అరాచకాలు చేస్తున్నారు అని చెప్పి బదనాం చేయడంలో కుట్ర తప్ప అక్కడ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు, ఏ వర్గాన్ని కూడా రెచ్చగొట్టలేదు. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టిన వర్గాలను శాంతిపై చేసి వాళ్ళకు లా అండ్ ఆర్డర్ పరిరక్షించే తప్ప
మోడీ గారు దాంట్లో పోవడం వల్ల రాజకీయం అవసరం లేదు. ఆడ శాంతి భద్రతలు మన వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వం మనదే కాబట్టి పోవడానికి దాన్ని రాజకీయం చేయొద్దని పోలేదు తప్ప వీళ్ళు కాంగ్రెస్ చేసేది రాజకీయం అది. మరి బీసీ బిడ్డలకు న్యాయం చేసే పార్టీ బీజేపీ అంటుంది. మరి గిట చేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని మీరు బీజేపీ వాళ్ళు అని అంటుంది. ఇది కూడా అంటుంది. మళ్ళా ఇప్పుడు ఓసీని తెర మీద తీసుకొచ్చిర్రు. మరి ఎట సంగతి బీసీ బిడ్డలు ఏమైపోవాలి? మరి బీసీల మీద మీకున్న ప్రేమ ఏంది? బీజేపీ వాళ్ళు గిట్ట చేసిరి ఏంది అనేది కూడా కుసకుస బయటకు వస్తుంది తాత. మరి ఏం చెప్తావు దీన్ని ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీలో బీసీలకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి, బీసీ. భారతీయ జనతా పార్టీలో గతంలో దళితులకు బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షులుగా చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బండారు దత్తాత్రేయ గారు కూడా చేయడం జరిగింది. చాలా మంది బీసీలు పార్టీకి రథసార్లో ఉన్నారు. దాంట్లో ఎక్కడ నో డౌట్ బీజేపీ బీసీలకు ఎక్కడ లేదు. ఇక్కడ పార్టీలో అడ్జస్ట్మెంట్ దృష్ట్యా ఈ టర్మ్ రామచంద్రరావు సార్కి ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ 3 టర్మ్స్ అయిపోయే లోపల మళ్ళీ ఎలక్షన్ 1.5 year తర్వాత ఉంటది. ఎలక్షన్ వరకు బీసీ అధ్యక్షుడు రారన్న గ్యారంటీ ఏం లేదు, తప్పకుండా వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ బీసీ పార్టీ ఎవరున్నప్పటికీ కూడా బీసీ విధానానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటది. ముఖ్యమంత్రి చేసే విషయంలో ఎక్కడ కూడా తగ్గలేదు, ఆ మాట ఎక్కడ కూడా వెనక్కి తీసుకోలేదు. ఏ పార్టీ అయినా బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేసిందా? టీఆర్ఎస్ చేసిందా? ఏ పార్టీ చేయలేదు, భారతీయ జనతా పార్టీ చేసింది. అంత దమ్ము ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి వెనుక తగ్గే ప్రసక్తి కూడా లేదు. దానికి ఎక్కడ కూడా మేము కూడా బీసీలం, నా పేరు జనార్దన్ గౌడ్, మేము బీసీలకు చెందిన వ్యక్తులమే. మేము కూడా బీసీలకు అధికారం రావాలని కోరుకుంటాం. రామచంద్రరావు గారు ఓసీ సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా అన్ని వర్గాలను కలుపుకునే వ్యక్తి రామచంద్రరావు గారు. బీసీలకు కూడా సముచిత ప్రాధాన్యం ఉంటది. ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు రాకపోయినా అంతకంటే మంచి స్థాయిలో బీసీలకు పదవులు పార్టీ పరంగా ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉంటాయి అని కూడా మేము భావిస్తున్నాం. మరి ఇప్పుడు ఈ ఘోషటేనా రాజాసింగ్ అది జారిపోయినట్టేనా? ఇక రాజాసింగ్ గారిది ఎక్కడ ఓడు, ఆయన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారని రాజీనామా లేఖల్ని ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు పేరు చెప్తుంటూ వాళ్ళు చెప్పిన విధానాలన్నీ నేను కట్టుబడి ఉంటాను, వాళ్ళ పాలసీలకు అనుగుణంగానే నేను పోతా తప్ప ఎక్కడ కూడా డీవియేట్ కానని చెప్పింది. తర్వాత కేవలం ఆయన ఒక అసంతృప్తి కారణంగా రాజీనామా చేసింది తప్ప ఆ పార్టీలో కొద్ది కాలం తర్వాత అవన్నీ సర్దుకుంటాయి. క్వశ్చన్ లేదు. రాజాసింగ్ కూడా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తాడు. అలీన దృష్ట్యా కొత్త గ్యాప్ నీళ్ళార పోసి దండం పెట్టిపోయిందట. నీళ్ళార పోసి మీకు దండం, మీ పార్టీ దండం అని పోయిందట. మరి మీరు ఇంతవరకు పోతలేరు, భద్రాడతలేరు, దాన్ని భుజగిస్తలేరు, బొట్టు పెడతలేరు. మరి ఎట్లా? అయితే ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. సడన్ గా ఒక రాజాసింగ్ గారు ఏ క్షణంలో క్షణికావేశంలో చేసాడు. ఒకవేళ చేసినప్పుడు దాన్ని పార్టీ పరంగా జాతీయ సమస్య, జాతీయ పార్టీ కాబట్టి ఇది లోకల్ పార్టీ మారిగా ఎమ్మడే పోయి బదిలాడడం ఇవన్నీ జరగదు. ఎందుకంటే ఈ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఒకరిని బదిలాడితే రేపు ఇంకోరు కూడా ఇట్లా బెదిరియాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని ఒక క్రమ పద్ధతిలో దానికి ఆయన రియలైజ్ అవుతాడు. ఆయన తొందరపాటు ఆయన గ్రహించి ఆయనే పార్టీలో వెనక్కి వచ్చి భారతీయ జనతా పార్టీ సేవలు అందిస్తాడు. అదేవిధంగా హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ఆయన ఎక్కడ కూడా డిబేట్ కాలేదు. అందరు చాలా మీడియా టీఆర్ఎస్ లో పోతాడు, కాంగ్రెస్ లో పోతాడు అన్నాడు, కానీ ఆయన ఎక్కడ కూడా మోడీకి, అమిత్ షా అనుగుణంగానే నేను పోరాడుతా తప్ప ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ కూడా ఆయన మాట ఎత్తలేదు. కాబట్టి మేము రాజాసింగ్ ని ఎప్పుడైనా కొంత గ్యాప్ వస్తున్నచ్చు తప్ప రాజాసింగ్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని భావిస్తారు. గ్రామస్తులందరూ బాగున్నారా? అంత బాగానే, కానీ మరి ఇప్పుడు రామచంద్ర అన్న నాతో చూడు, నేను ఇప్పుడు 70కి వచ్చినా. ఇక నేను ఇప్పుడు మోకాళ్ళ ఏమన్నా నాకు సిప్పలు అరిగిపోయినాయి. ఇక కిషోని పచ్చిగాళ్ళు అంటుర్రు, ఏం తాత ముసలాయన ఇంట్లో అనుకోక ఏం దీనికి బాధ అంటుర్రు. చిన్నగా దండాడుతున్నా. మరి ఇప్పుడు రామచంద్ర అన్న కూడా గదే కథ వచ్చింది. దగ్గరికే వస్తాడు రామచంద్ర అన్న కూడా మరి ఇప్పుడు అదే పెత్తారము. మరి పెద్ద మనిషి కడితే శతగాని కూడా మరి బీజేపీని తెలంగాణలో ఉరుకులో పెట్టిస్తాడా? ఊపుతాడు మొత్తం. ఎందుకోసం అంటే ఆయన ముందే నక్సైట్లు కొట్టిక ప్రయత్నం చేసిండు. ఏబీపీ కార్యకర్త ఆయన కూడా తట్టుకొని కాలు చేతులు ఇరగొట్టి చంపేయనిక ప్రయత్నం చేసిండ్రు. ఆయన చచ్చి బతికిండు. ఆయన మామూలు విషయం కాదు. ఎందుకోసం అంటే చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, సీనియర్ లీడర్, ఆ నాయకుడు, మన ఎమ్మెల్సీగా ఎన్నికైండు. తర్వాత ఎన్నో పదవులు స్వీకరించిండు. మన భారతదేశ సంస్కృతి, సభ్యత,
తెలిసినోడు ఎవరో ఇయ్యాల రేపు వచ్చినోళ్ళు మన సంస్కృతి మన సభ్యత తెలియదు కానీ తాత మరి ఇప్పుడు గోషమాలు కోళ్ళ అలిగిపోయిందట మరి దాన్ని ఏమైనా గుంజుకోసే ఏమైనా చేస్తావా ఉత్తదేరా ఏమి అలగలేదు ఆయన మన దగ్గరనే ఉంటాడు మన దగ్గర ఉండకపోతే ఆయనకి పుట్టకత్తులు లేవు అది నీళ్ళారా పోయి దండం పెట్టిపోయింది ఏమి కాదు ఎవరు దండం పెట్టినా మరి దాన్ని గుంజుకోసావా మళ్ళా రాజా సింగ్ మన దగ్గరనే ఉంటాడు కాదు కాదు దాని మెడకు పట్టేసి గుంజుకోసావా వదిలిపెడతావా బిల్కుల్ గుంజుకొస్తా ఎక్కడ వాడు రాజా సింగ్ మనం చెప్పినట్టు వింటాడు ఆ మన శిష్యుడే రాజా సింగ్ ఎటు ఓడు సై చేస్తావు ఎటు ఓడు మన బీజేపీలోనే ఉంటాడు అంతే చచ్చినా కూడా బీజేపీ జెండా కట్టుకుని పోతాడు మనోడు మరి స్వామి రంగా మరి ఎట్ట సంగతి 11 నెలల్లో మోడీ ఏం చేయలేదు అని కాంగ్రెస్ కోళ్ళగా అక్కడ బొబ్బలు పెడుతున్నాయి నిన్న ఎల్పీ స్టేడియం లో తెలంగాణకు మీరు ఒక నయా పైస పని చేయలేదట తూడు పైస పని చేయలేదట మరి ఎట్ట సంగతి న్యాయమే అయింది నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు ఖర్గే హైదరాబాద్ కు వచ్చి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ఏదైతే కార్యక్రమం చేసిండ్రో అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మోసం చేసిన ఒకరు. ఈ దేశంలో 1947 నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో రాజ్యాంగ పీఠికల స్పష్టంగా ఏదైతే రాజ్యాంగ పీఠిక రాసిండో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పీఠికని పక్కకు జరిపి కొత్త పీఠికని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు శక్తి పదాన్ని తీసేసేందుకు మీరే ఉసుగొలుపుతున్నారట మీరే ఉపాయం చేసి బదులుకుంటున్నారట రాజ్యాంగంలో సెక్యులర్ పదం తీసేయాలని వాళ్ళు అంటారు. స్పష్టంగా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఏం భావిస్తుందంటే ఈ జీవన విధానంలో నా మతాన్ని ప్రేమించు పరమతాలని ఆదరించు అనే ఒక సభ్యత కలిగిన ఒక దేశం ఈ దేశానికి సెక్యులర్ అనే పదం ఏమాత్రం అవసరం లేదు. ఈ దేశంలో సోషలిజం అనే పదం ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఒక పెళ్ళైతే అన్ని కులాల వాళ్ళు కలుస్తేనే ఒక ఇంట్లో పెళ్ళి అవుతుంది. అంటే ఆ రకమైన కులాల మధ్య సమరసత కులాల మధ్యత సమానత కులాల మధ్యత స్నేహం కలిగిన దేశము ఈ దేశం. కాబట్టి ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ రాజ్యాంగాలను ఈ దేశంలో నలుమూలలలో కూడా అధ్యయనం చేసిన తర్వాత రాసిన రాజ్యాంగమే. ఆయన స్పష్టంగా అందుగుంచే ఆ రోజు చట్టసభలో ప్రస్తావించినప్పుడు సెక్యులర్ అని ఇంకా సోషలిస్ట్ పార్టీ అని లేకోకుండానే ప్రస్తావించి రాజ్యాంగం రాసిన మహానుభావుడు. మరి ఆ రాసిన మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ దాంట్లోకి వెళ్ళి ఆ రాజ్యాంగ పీఠికను మార్చింది. మరి ఎవరు కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తారు, ఎవరు స్ఫూర్తికి అనుకూలంగా పనిచేస్తారు అనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. తాత మరి ఇప్పుడు రామచంద్రకు పెత్తనం అంటగట్టిరు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పేపర్ చేసిరు. మరి కొన్ని కోళ్ళ పక్కంగా అలుగుతున్నాయి అనేది కుసకుసైన పడుతుంది. ఏమన్నా అలుగుతున్నారు ఎవరన్నా? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంతో పనిచేసి సిద్ధాంతం ఆధారంగా గెలిచిన వ్యక్తులు ఈ పార్టీలో ఉన్నవాళ్ళు. ఈ పార్టీలో ఒక కుటుంబం లాంటి పార్టీ. ఒక కుటుంబంలో అన్నతమ్ముల మధ్యలో కోపాలు తాపాలంటే సహజంగానే వస్తుంటాయి. మళ్ళీ కలిసి ఇంట్లో పండుగ అయితే కలిసి అన్నతమ్ములందరూ మళ్ళీ కలిసి ఒక చోట కలిసి పనిచేస్తారు. కాబట్టి ఒక తమ్ముడు ఈ రోజు కోపంతో బయటకు పోయిండొచ్చు కాక రేపు మళ్ళీ అన్నింట్లో పెళ్లి కాగానే తమ్ముడు మళ్ళీ వచ్చి ఆయన చేయాల్సిన పని కూడా ఆయన చక్కగా చేస్తాడు. రాబోయే ఎన్నికల సమయం కల్లా ఎవరైతే బయటికి పోయినామో అని మాట్లాడుతారు కదా వాళ్ళే తిరిగి పెద్ద పాత్రగా వహిస్తారని మాకు విశ్వాసం ఉంది. ఓ తాత బీజేపీ వాళ్ళు బీసీలకు పెద్ద పీడ వేస్తామని రాగాలు తీస్తుంటే అమ్మ బీసీలకు న్యాయం జరుగుతుందిరా అని సంకలు కుదుకురు బీజేపీ కార్యకర్తలు చోటామోటా నాయకులు. మరి ఇడే రాజేందర్ నాకు వస్తుందేమో నేను బీసీ బిడ్డని అని ఆ కోళ్ళగా దండాడిన తాత. మరి కథ గిట్టెట్టాయనే అంత ఉల్టా అయిపోయా. బీజేపీలో కులాలకు ప్రాధాన్యత లేదు. ఫస్ట్ మాట కులాలకు ప్రాధాన్యత ఉండదు. వ్యక్తిగతంగా అందరినీ కలుపుకొని పోయే తత్వమే బీజేపీ. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనుల పార్టీది. కులము వ్యక్తిగతం. అది కులము ఇంట్లో ఉంటది, కులాల పిల్లలు అది వేరే. కానీ కులము మతము బీజేపీలో ఉండదు. గట్టి అయిన మాట ఇది. బీజేపీలో అసలు కులం ఉండదు. మరి ఇప్పుడు మీ దాంట్లో వర్గాలు గ్రూపులు ఏమి లేవా? అరే అన్నదమ్ములు అరే చిన్న 4 మీ దాంట్లో గ్రూపులు 4 లేవు, 10 లేవు, ఒక్కడు కూడా లేదు. సమయం రాగానే పెళ్లిరా బాబు అంటే నేను బాజా బజేస్తా, నేను డప్పు కొడతా, నేను నీళ్ళు తెస్తా, నువ్వు పత్రిక పంచు, మనం పెళ్లి చేద్దాం. ఈ చిన్నసాల కోళ్ళ ఎక్కడనే మనది
మల్కాజ్గిరి అబ్బో, అదే ఇక మరి గిట్ట నడుస్తుందో బీజేపీ భవన్ ఈ రకంగా మూత మోగుతుంది. అదే తాత మరి గోషమాల్ కోలియాగా జారిపోయింది. మరి ఆ కోలియాగా మరి మళ్ళీ ఇలా కలిసేనా మరి అది ఇంకేమైనా జారిపోయేనా అసలు ఏం జరుగుతుంది? దాన్ని మరి బతిలాడి బంగపాడి భుజగించి ఏమైనా పట్టుకొస్తారా? ఏం చెప్తావు? రాజా సింగ్ హిందూ టైగర్. రాజా సింగ్ ఏదైతే మన ధర్మం కోసం హిందుత్వం కోసం అహర్నిశలు పోరాటం చేసిండు. ఇస్లామిక్ టెర్రరిజం కానీ ఇంటర్నేషనల్ టెర్రరిజం కూడా ఇస్లామిక్ టెర్రరిజం కూడా ఎదుర్కొని తన ప్రాణాలని పణంగా పెట్టి తన కుటుంబ ప్రాణంగా పెట్టి హిందూ ధర్మం కోసం గోరక్షణ కోసం తర్వాత మన గుడులు గోపురాలని కాపాడడం కోసం ఒక శక్తిగా మహాశక్తిగా ఎదిగిన రాజా సింగ్ ఘోషమైన లిమిట్ కాదు, ఆయన దేశ నేత, ఒక హిందూ, ఒక భారతదేశానికి ఒక లీడర్ లాంటి ఒక ఘోషమైన లిమిట్ కాదు. అట్లాంటి రాజా సింగ్ ని మా బీజేపీ పార్టీ వదులుకోదు. ఆయన ఈ బీజేపీకి వెన్నెముక లాంటి వాడు. బీజేపీ కోసం, జాతీయవాదం కోసం, ధర్మం కోసం, గోరక్షణ కోసం గర్వాపసి మన ఎంతో మందిని గర్వాపసి తీసుకొచ్చిండు. తర్వాత ఎన్నో వేల గోరక్షక చేసి గోలను కాపాడిన ఒక మహాశక్తి ఆయన. ఒక శక్తి ఆయన. అదే మరి కోనే లైన్ లో ఉందా మరి అది బెడిసిపోయినట్టేనా కథ? అదే ఇప్పుడు గోషమాల్ కోలియాగా ఆయనని ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ అధిష్టానం, సెంట్రల్ అధిష్టానం కూడా దానిలో ఇంట్రెస్ట్ తీసుకొని మాత్రం పోయిందా? ఆయన తీసుకుంటారు. మతలబ్ అంటే ఇక ఆయన మళ్ళీ తీసుకుంటారు. అయింది పోయింది కానీ జర నువ్వు నిమ్మలపాటు మళ్ళీ రా అని ఏమన్నా గట్టిగా మతలబ్ అందించి అంటున్నా. అందిస్తారు. ఇంకా అది నడుస్తుంది, అది ఇంకా నడుస్తుంది. తప్పకుండా రాజా సింగ్ ని బీజేపీ పార్టీ వదలదు, తప్పకుండా తీసుకుంటారు. చెప్పే పెద్ద మనిషి మరి పోయి పెద్ద మనిషికి బండి ఎత్తిరు, మరి కారు ఎత్తేస్తాడా ఏంది ఏం కథ అనుకుంటారు సోషల్ మీడియా సంగపోలు. ఇక్కడ కాంగ్రెస్ కోజాగారు కూడా బొబ్బలు పెడుతున్నాయి. మరి ఏం చెప్తావు వాళ్ళకు? మేము సోషల్ మీడియాను నమ్ముకొని పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కార్యకర్తలను, ప్రజలను నమ్ముకొని పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. క్యాడర్ బేస్డ్ మాస్ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ సోషల్ మీడియాను అందులో వచ్చేటటువంటి వార్తలను బట్టి మా నిర్ణయాలు ఉండవు. కాబట్టి ఆ సోషల్ మీడియా, ఫేక్ మీడియాను, టీఆర్ఎస్ అలవాటు ఫేక్ మీడియాను తయారు చేసి జనం మీదకి వదిలేస్తారు. కాదే మరి చేతగాని పెద్ద మనిషి మరి ఎంతసేపు చెప్పు జర రక్తం దర్శనుడా మరి పార్టీని తెలంగాణలో ఉరుకులో పెట్టిస్తాడా? అలా ఆదుకోవాలి, ఎదుర్కోవాలంటే మరి మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు ఏజ్ పరంగా ఇప్పుడు 70 ఏళ్ళకి వచ్చింది పెద్ద మనిషి, 82 ఏళ్ళకి ప్రధానమంత్రి అయ్యిండు. చేతగాంధీ ఏముంటది? రాజీవ్ గాంధీ 40 ఏళ్ళకి ప్రైమ్ మినిస్టర్ 5 ఏళ్ళనే కథం అయిపోయిండు. ఇది మా ఆయన యొక్క ఎవరైనా అధ్యక్షుడు కానీ లేకపోతే ఏదైనా ప్రభుత్వంలో పదవులు కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క నిర్ణయాలు, వాళ్ళ యొక్క విధానాల మీద ఆధారపడి ఉంటుంది తప్పితే వయసు మీద ఆధారపడేది కాదు ఇది. కాబట్టి అయినా 65-66 సంవత్సరాలు పెద్ద వయసు కాదు ఈ కాలంలో, అది పెద్ద విషయమే కాదు. మరి ఎలక్షన్ల ముందరనేమో బీసీలని కలవరించారు బీజేపీ వాళ్ళు. తీరా మరి ఇక 2 ఏళ్ళు నానబెట్టిరు, అధ్యక్ష పదవి అన్నారు. మళ్ళీ ఇప్పుడు తీరా మూతి పొంగడు రాగానే బీసీలో మర్చిపోయిరు అని అంటుర్రు. మరి ఇది పద్ధతేనా? నిజమేనా? ఇది మర్చిపోయినట్టేనా? ఏం చెప్తావు? బీసీలను ఎవరు మరవలేదు. ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ గారు ఆల్ ఇండియా మొత్తం పార్లమెంటరీ బోర్డు మెంబరు, ఎలక్షన్ కమిటీ మెంబరు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు జాతీయ కార్యవర్గ సభ్యులు. కాబట్టి అట్లేం లేదు. ఈ ఓసీబీసీ అనేది బయట వాళ్ళు తీస్తున్నారు తప్పితే భారతీయ జనతా పార్టీలో అలాంటిది ఏముండదు. ఎవరు అధ్యక్షులైనా అందరు కలిసి నిర్ణయం తీసుకోవడం, కలిసి పనిచేస్తారు. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ ప్రకటించింది కదా. కాబట్టి అధ్యక్షుడైనంత మాత్రం బీసీ ముఖ్యమంత్రిని మార్చిందా బీజేపీ ఏమన్నా? ఆ నినాదం ఉండనే ఉంది కదా, లైవ్ లో ఉంది కదా. కాబట్టి అసలు రేపు ఉన్నది. మరి ఏం పేరు ఉండే? ఏం పేరు మల్లన్న? ఏం లేదు మల్లన్న, ఒక్క మాట మాత్రం చెప్పాలి నాకు. మరి ఇన్ని రోజుల దాకా బీజేపీలో ఎన్ని గ్రూపులు, ఎన్ని వర్గాలు ఉన్నాయి. మరి రేపు రామచంద్ర అన్న మరి పగ్గాలు చేపడుతుంది కానీ మరి మళ్ళీ రేపు ఎన్ని గ్రూపులు తయారు కాబోతున్నాయి? ఏం చెప్తావు? గ్రూపులు అనేది బీజేపీలో గ్రూపులు అనేవి ఉండవు. అంటే పంచాయతీ లేవా? బీజేపీ ఒక పెద్ద గ్రూప్, బీజేపీ గ్రూపే అందరు గ్రూపు. ఇంకా నీకు ఆ గ్రూప్ అనేది ఏమి ఉండదు. కాబట్టి వ్యక్తులు రకరకాల, ఒకరికి ఒకసారి అవకాశం వస్తుంది, ఇంకోరికి ఇంకో అవకాశం వస్తుంది, ఇంకోరికి ఇంకో రకమైనటువంటి అవకాశం వస్తుంది.
కాబట్టి అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి, అయినప్పటికీ కూడా పార్టీలో పనిచేస్తూనే ఉంటారు. రేపు తెలంగాణలో అధికారము రావాలనేటువంటి సంకల్పం భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కూడా ఉంది. కాబట్టి అది వచ్చే వరకు కూడా ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అవినీతి అసమర్థ పాలన, అదేవిధంగా టిఆర్ఎస్ కుటుంబ అసమర్థ పాలన అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ రేపు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చిండ్రు, అదేవిధంగా టిఆర్ఎస్ కు 2 అవకాశాలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కూడా సమాన భాగస్వామి, జేఏసీలో భాగస్వామి, పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడానికి మరి బీజేపీ ఎంత సహకరించిందో ఇవాళ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ రుణం తీర్చుకోవాలని సిద్ధంగా ఉన్నారు. మరి రేవంత్ అయ్య నిన్న ఎల్పీ స్టేడియంలో మీసం అనేది తొడగొడుతుండు, రాబోయే రోజుల్లో 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీ సీట్లని. మరి అది ఎందుకంటే మరి కోండ్రీలతో కోయలేగా మరి ఎదుర్కొంటారు. మీరు ఉందా దమ్ము ఉందా? పక్కా ఉన్న దమ్ము ఎందుకు లేదు? నాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వాళ్ళ కోరు ఉన్నారు, అంతే ఉంది. భారతీయ జనతా పార్టీ గతంలోనే ప్రకటించింది బీజేపీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని. కాబట్టి అది ఆ 2 సార్లు మాకు నినాదాలు, ఈ 2 అంశాలు. అదే విధంగా తెలంగాణ అంశం ఉండనే ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడింది, పార్లమెంట్ సపోర్ట్ చేసింది. అదే విధంగా తెలంగాణ ప్రజలు అసలు బీజేపీకి ఎందుకు అవకాశం ఇవ్వకపోతే చాలా మంది ఓటర్స్ కానీ ప్రజలు కానీ భావిస్తా ఉన్నారు. ఆ రకంగా పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటటువంటి కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారన్న సంపూర్ణ విశ్వాసం బీజేపీకి ఉంది. పక్కా రాబోయే రోజుల్లో మీకు నమ్మకం ఉంది ఆ ప్రభుత్వం వస్తుందని? 100%, 100% ఉంది తప్పకుండా. అందుకే ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. ఇవాళ బీజేపీ అధ్యక్షుడి చర్చ ఇంతగానో ఎందుకు వచ్చింది? ఇవాళ చర్చ ఎందుకు జరుగుతుంది? సరే, అనుకూలమా వ్యతిరేకమా పక్కన పెడితే బీజేపీ అధ్యక్షుడి నిర్ణయం అనేది ప్రజలు ఎవరైనా పట్టించుకుందిరా ఇదివరకు? మరి ఇవాళ ఎంత మీడియాలో కానీ ప్రజల్లో కానీ చర్చ ఎందుకు వచ్చింది అంటే ప్రజల్లో ఆ రకమైనటువంటి భావం బీజేపీకి అధికారంలోకి వచ్చే పార్టీ అనేటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనకి ఇది ప్రతిరూపం. బీజేపీ పార్టీ సీనియర్ లీడరు, ఇక మరి డిప్యూటీ మేయర్ కూడా చేసిన పెద్ద మనిషి, ఒకప్పుడు అద్వానీ రథయాత్రలో కూడా పాల్గొన్న మరి ఘనమైన చరిత్ర ఉంది పెద్ద మనిషికి. మరి ఇప్పుడు ఏం చెప్పబోతుండు బీజేపీ భవన్లో మన ఏఎన్ఎన్ తోటి చెప్పే పెద్ద మనిషి? ఏం లేదు కానీ రామచంద్రరావుకు బాగానే అంటగట్టిండ్రు పెత్తారం, కానీ మరి శతగానుడు అయితట్టుండు. మరి వాళ్ళని ఎదుర్కోవాలంటే రేవంత్ అయ్యని ఎదుర్కోవాలంటే అక్కడ కేటీ రావుని ఎదుర్కోవాలంటే మరి శతన అవుతుందా? మరి పెద్ద మనిషి అంటారు సోషల్ మీడియా సంఘపోలు. ఏం చెప్తావు వాళ్ళకు? ఈరోజు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులుగా శ్రీ రామచంద్రరావు గారు ఎన్నిక కావడం ఏదైతే ఉందో కార్యకర్తలల్లా ప్రజలల్లా మేధావి వర్గం వల్ల అదే విధంగా ఎవరైతే పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి వ్యక్తిని ఎన్నుకున్నారన్నటువంటి భావన ఉంది. కారణం ఏంటంటే గత 50 సంవత్సరాల నుండి పనిచేసేటటువంటి కార్యకర్త, ఏబీపీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మొదలుకొని అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఏదైతే ఉందో రామచంద్రరావు గారు ఎనలేని సేవ చేసినటువంటి వాళ్ళు. ఒకప్పుడు నేను పాతోని నేను జనసంఘ్ లో ఉన్నాను, జనతా పార్టీలో ఉన్నాను, భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఉన్నాము. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు హైదరాబాద్ లో ఉండేటటువంటి పరిస్థితిలో ఎంఐఎం తోటి అక్కడక్కడ ఘర్షణలు జరిగేటప్పుడు ఒక లాయర్ గా ₹1 కూడా తీసుకోకుండా కార్యకర్తలను కాపాడినటువంటి నాయకుడు, నిజమైనటువంటి నాయకుడు అంటే శ్రీ రామచంద్రరావు గారు. అదే విధంగా ఏబీపీ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ నాయకుడిగా అధ్యక్షుడిగా ఉండి అక్కడ విద్యార్థి లోకానికి జాతీయ భావాలకు మళ్లించినటువంటి మహానాయకుడు శ్రీ మన యొక్క రామచంద్రరావు గారు. అదే విధంగా ఎమ్మెల్సీగా ఎన్నికై దాదాపుగా 3 జిల్లాలు ముఖ్యమైనటువంటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ పూర్వ జిల్లాలు, ఈ పూర్వ జిల్లాల్లో ఎమ్మెల్సీగా ఇక్కడ ఉండేటటువంటి పట్టభద్రులకు మేధావి వర్గానికి అదే విధంగా ఏదైతే లాయర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడుగా ఉండేటటువంటి వ్యక్తి. నేనేదైతే ఉందో 1980 నుండి చూస్తా ఉన్నాను. 1980లో దాదాపు డిఎస్పీ రెడ్డి గారి అధ్యక్షుడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు రామచంద్రరావు వరకు ఉండేటటువంటి ప్రతి ఒక్క అధ్యక్షతను నేను పనిచేయడం జరిగింది. పివి చలపతిరావు గాని,
వీరామారావు గాని, దాని తర్వాత వచ్చినటువంటి దత్తాత్రేయ గాని, ఇంద్రసేన్ రెడ్డి గారు గాని, లక్ష్మణ్ గారు గాని, రామచంద్రారెడ్డి గారు ఎవరైనా గాని వాళ్ళందరితో పనిచేసిన రామచంద్రరావు కూడా బాగా పనిచేస్తారు. అదే విధంగా ఇప్పుడు పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ చాలా దృఢమైనటువంటి పార్టీగా మారుతా ఉంది. మంచిదన్నవి గాడే ఇప్పుడు నరేంద్ర మోడీ తెలంగాణలో బీజేపీని గట్టి పార్టీని చేయాలని కంకణం కట్టుకుంటారని అంటున్నావు. మరి మొట్టమొదట బీసీలకు పెద్దపీట చేసేది బీజేపీ అని మరి రాగం తీసిన బీజేపీ ఇలా ఆఖరి కోసల కల్లా మరి ఓసీలకు పట్టం కట్టింది అంటే బీసీలను మర్చిపోయినట్టేనా ఇక అనేది కూడా మరి ఇప్పుడు తెర మీదకి వస్తుంది ప్రశ్న. దీనికి మరి ఏం చెప్తాం? ఏం లేదు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు అందరు కలిసి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఎస్సీ వ్యక్తి అయినటువంటి బంగారు లక్ష్మణ్ గారు కూడా పనిచేశారు, బీసీ వ్యక్తి అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా పనిచేశారు, బీసీ వ్యక్తి అయినటువంటి బండి సంజయ్ గారు కూడా పనిచేశారు, బీసీ వ్యక్తి అయినటువంటి బండారు దత్తాత్రేయ గారు కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్ష వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, అదేవిధంగా ఓసీ అంతా కూడా నడుస్తా ఉంది. అదే రకమైనటువంటి దానితో నడుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి 38 జిల్లాల్లో ఇప్పుడు మొన్న కొత్తగా అధ్యక్షులు అయితే 19 జిల్లాలకు బీసీ వాళ్ళు మాత్రమే అధ్యక్షులయ్యారు. అది ఇది ఎవరు మాట్లాడతలేరు. ఉన్నటువంటి 50% అబోవ్ ఏదైతే ఉందో బీసీ జిల్లా అధ్యక్షులయ్యారు. కాబట్టి మా దగ్గర బీసీ శాతం ఎక్కువ ఉంది. ఎందుకంటే బీసీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి స్వయాన భారత ప్రధానమంత్రి మన యొక్క నరేంద్ర మోడీ గారే ఉన్నారు. మరి అదే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపుగా 17 మంది బీసీ వ్యక్తులు ఏదైతుందో ఈ రోజు మంత్రివర్గంలో ఉన్నారు. మన డాక్టర్ లక్ష్మణ్ గారు 12 మంది పార్లమెంటు బోర్డులో ఒక వ్యక్తి బీసీ తెలంగాణకి వెళ్ళి ఉన్నాడు, బీసీ వ్యక్తి తెలంగాణకి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి అదే విధంగా దత్తాత్రేయ గారి యొక్క మంత్రివర్గం అయినా కానీ ఒక బీసీ వ్యక్తిని తీసుకొని పోయి గవర్నర్ గా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, డిప్యూటీ మేయర్ గా చేశారు నన్ను, బీసీ వ్యక్తినే. అదే విధంగా నాకు హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, బీసీ వ్యక్తినే. కాబట్టి బీసీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి పార్టీ ఏదైనా ఉంటే సరే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇంకేదో కాదు, నిన్న మొన్న ఏదో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కానీ అది కాదు. బీసీ యొక్క కమిషన్ ఎవరు ఏర్పాటు చేశారు? మళ్ళీ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది దేశాన్ని, మళ్ళీ కమిషన్ ఎందుకు చేయలేకపోయింది అని చెప్పేసి డైరెక్ట్ గా అడుగుతా ఉన్నాం. అదే విధంగా కులగణన, ఎప్పుడో జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో బీసీలు సమాజంలో అత్యధికంగా దిగువన ఉండేటటువంటి బిలో పావర్టీ లైన్ లో ఉండేటటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జనగణమనతో పాటు కులగణన జరుగుతుంది. ఎందుకు చేయలేదని కాంగ్రెస్ రాహుల్ గాంధీ అడుగుజాడల్లో మోదీ నడుస్తుంటూ రాహుల్ గాంధీని చూసే మోడీ చిన్నగా సైకొచ్చిండు అనేది కూడా అనుకొస్తున్నారు. మరి ఏం చెప్తాం? రాహుల్ గాంధీ ఏదైతే ఉండో ఒక చిన్నవాడు, అసలు ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి. ఆయన కులగణన మొదలు పెట్టినాకనే మీరు తయారు చేస్తున్నట. అది తప్పు. ఎందుకంటే ఎగలేనటువంటి ఇంకా మనంటే ఎగిరి పోతుందంట, అట్లా ఉంది సంగతి. ఆయన ఏం చేయలేకపోయిండు, చేసే పరిస్థితి లేదు. ఖర్గే అంటున్నాడు నేను రాహుల్ ఒకటే, ఖర్గే ఏజ్ ఎక్కడా, రాహుల్ ఏజ్ ఎక్కడా? ఏ విధమైనటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. నేను చెప్తా ఉన్నాను, రాహుల్ గారు నిజమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడు అయితే ఎందుకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అవినీతి పరంగా మారుతుంది, కర్ణాటకలో ఎందుకు అవినీతి పరంగా మారుతా ఉన్నది? మరి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు 2 ఎమ్మెల్సీ సీట్లు గ్రాడ్యుయేట్, మరి అదేవిధంగా టీచర్స్ ఎందుకు ఓడిపోయింది? నిజమైనటువంటి సామాజిక న్యాయము కేవలము భారతీయ జనతా పార్టీ వల్లనే జరుగుతుంది. ఈ రోజు సంక్షేమ పథకాలు చూసుకుంటే ఒక మాట సుభాష్ అన్న, గోషామాల్ కోజాగా మరి అది కడకు జరిగింది. ఇక మరి ఆ కోజాగా పక్కకు జరిగినందుకు మరి మీ పార్టీలో బలం మరి తగ్గినట్టేనా? మరి ఎట్లా మీరేమో అధికారంలో రావాలనే మీరు పట్టుబడుతున్నారు, మరి అది కడకు జరిగినందుకు ఇక మరి బలం కూలిపోయింది, దండగా బీజేపీ అనే కాడికి వచ్చింది కథ. మరి ఎట్లయితే భారతీయ జనతా, నేను 55 సంవత్సరాల పైన అయిపోయింది పార్టీలో పనిచేయబట్టి. నేను తెలంగాణ మూవ్మెంట్ లో 69లో కూడా ప్రత్యేక తెలంగాణను గురించి పనిచేసినటువంటి వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తల యొక్క పునాది పైన నిలబడ్డటువంటి పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనసంఘ్ అట్లనే ఉండే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అట్లనే ఉంది. రాజాసింగ్ మావాడు అలిగిండు రావచ్చు, దాంట్లో ఏముంది? హిందుత్వం అన్నటువంటి దాని మీద మేము ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఏవైతున్నాయో మొత్తం సంఘ పరివారికి సంబంధించినటువంటి ఈ రోజు అయోధ్యలో శ్రీరామ
మందిరం కట్టించినాం. రాబోయేటటువంటి రోజుల్లో శ్రీకృష్ణ జన్మస్థానంలో మందిరం కట్టబోతున్నాం. కాశీ విశ్వనాథుని యొక్క గడ్డం ఏదైతే హిందూ అంటున్నామో, హిందువులకు మేలు చేకూరుస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. బీజేపీ భవన్ సాక్షిగా నీళ్ళారా పోసి దండం పెట్టి ఇక నా వల్ల కాదు మీకో దండం మీ పార్టీకో దండం అని కడవ జరిగిండు. ఇక మరి ఆయన ఇప్పుడు అధిష్టానమైన మీరైనా తోక కోస్తారా లేకపోతే మళ్ళీ మీరు బతిలాడతారా? జోష్ లేదో అన్నాడు అంతేగాని జోష్ లో అన్నాడు. జోష్ తో పాటు హోష్ కూడా ఉన్నది ఆయనకు, కాబట్టి తగ్గింది ఆయనది హోష్ తగ్గింది, జోష్ తగ్గింది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. మా పార్టీ వాడు చెప్పిండు కదా, నేను నరేంద్ర మోడీ ఫ్యాన్, అమిత్ షా ఫ్యాన్, యోగి ఆదిత్యనాథ్ ఫ్యాన్ అన్నాడు కదా, కాబట్టి తప్పకుండా ఉంటది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఏదైతే ఉన్నదో హిందుత్వం ఏదైతే ఉన్నదో అదే ఎజెండా కాకుండా 140 కోట్ల మందికి నాయకుడుగా ఉండేటటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు సమాజంలో ఉండేటటువంటి ముస్లింలు సైతం 370 ఆర్టికల్ అయిన తర్వాత కాశ్మీర్ ఈ రోజు బ్రహ్మాండంగా ముస్లింలందరూ కూడా ఆర్థికంగా పుష్టి ఉంటారు. మహిళలందరూ ఏదైతే ఉందో ట్రిపుల్ తలాక్ చేసిన తర్వాత ఈ రోజంతా నరేంద్ర మోడీ గారికి బ్రహ్మరథం పాడుతున్నారు. మొన్ననే మనకు తెలుసు ఇజ్రాయిల్ ది యుద్ధం జరిగేటప్పుడు ఇరాన్ నుండి మహిళలందరూ తీసుకొస్తే ముస్లింలందరూ లేదా అల్లాకే బాద్ హమారా అల్లా నరేంద్ర మోడీ అంటున్నాం. ఈ విధమైనటువంటి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పంపమని చెప్పి స్వయాన ఎంఐఎం నాయకుడు సుల్తాన్ సలావుద్దీన్ పంపినటువంటి ఘనత నరేంద్ర మోడీకి. కాబట్టి భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి దాంతో పనిచేస్తా ఉండి తప్పకుండా అందరినీ కలుపుకోబోతాము. అందరి యొక్క సమిష్టి కృషితో నరేంద్ర మోడీ మన యొక్క రామచంద్ర గారు రాబోయేటటువంటి రోజుల్లో లోకల్ బాడీ గెలుస్తాము, మున్సిపాలిటీ గెలుస్తాము. భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతుందో గోల్కొండ కిల మీద కూడా ఎగిరిస్తాం. మొత్తం మీద ఇక మరి సుభాష్ అన్న ఈ రకంగా మరి బీజేపీ ద్వారా ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నా. రామచంద్రరావుకు ఇక మరి పగ్గాలు ఇచ్చిరట. మరి ఆ పగ్గాలు మరి కోయిలాగా ఇక మరి సేదగారి పారానికి పెత్తానమాట కట్టిన ఎవరు అని సోషల్ మీడియా శాఖ పనులు కోడై కూస్తున్నాయి. మరి ఆ ఇతన పుంజులకు ఏం చెప్తావే అయ్యి నీ దండం పెట్టి పెద్ద మనిషికి చేత కాదా కాడెత్తారు. మరి ఆ కాడి పుసుకు కూడా నడవంతరంగా ఎత్తేస్తుందా ఏంది ఏం కదా అనుకుంటున్నారు. ఏమంటావు ఆ కోయిలాలకు ఏం చెప్తావు? రామచంద్రరావు గారు పార్టీకి చాలా సీనియర్ నాయకుడు. ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. పార్టీ ఏనాడు కూడా పార్టీ విడవకుండా ఆయన సేవలు బాగా చేసిండు. మరి ఆయన అడ్వకేట్ చదివేటప్పుడు యూనివర్సిటీలో ఆయన ఏదైతే జితేందర్ రెడ్డి గారిని నక్సలైట్లు చంపినరు ఆ సమయంలో ఆయన అసెంబ్లీ కాడ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చెయ్యి కాలిరగొట్టింది. మరి ఈ రోజు కూడా ఆయన చెయ్యి లేవదు. మీరు చూడండి, అంటే పార్టీ కార్యకర్తలను మరువదు అనే నినాదం ఇది చూపెట్టింది. మరి కాంగ్రెస్లో ఇటువంటి ఉంటాయా? బీఆర్ఎస్లో ఉంటుందా? టీఆర్ఎస్లో ఉంటుందా? ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ దాంట్లో ఉంటుందా? మరి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు తెలంగాణలో నిన్నమూడ లెక్కనే ఉంటుందా? మరి ఇప్పుడు ఉరుకులో పెడతారా? ఇక పరిగెత్తుతుంది. ఇక దాన్ని అందుకోవాలంటే వాళ్ళకు సాధ్యం కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో 40 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మరి ఏ పార్టీలు ఉన్నారా? మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు దేశం కోసం ధర్మం కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు. కనుక భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, సామాన్య కార్యకర్త కూడా సీఎం కావచ్చు, సామాన్య కార్యకర్త అయిన నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరి ఇదంతా నిదర్శనం కార్యకర్తలకు ఉత్సవం, కార్యకర్తల్లో ఉన్న విశ్వాసాన్ని పార్టీ నిరూపించుకుంది. జనరల్గా చాలా మంది బయటికి వెళ్ళి వచ్చిన వాళ్లకు మేమంటాం, బయటికి వెళ్ళి ఎవరైతే వచ్చిండ్రో మా పార్టీలో కలిసినప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వడం జరిగింది. మరి ఏం లేదు కానీ మరి ఇప్పుడు మీరు ఢిల్లీలో నానబెట్టిరట బీసీలకు 42% రిజర్వేషన్ అనే కథ. మరి ఏమో నానబెట్టిరట ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి తీసుకుపోయి ఆరబెట్టినాము ఒప్పిస్తాం మెప్పిస్తామని వీళ్ళు అంటారు. ఈ రకమైన ముందుగా కవితమ్మ సంగతి ఏంటో రేపు 17వ తారీఖు నాడు తెలంగాణకి వెళ్ళి ఒక్క రైలు కూడా ఢిల్లీకి పోనీయదట.
రైల్లోకి చేస్తుందట. మరి ఇప్పుడు బీసీలో రాగా మూత ఇస్తుంది కవితమ్మ. మరి ముందుగా కవితమ్మ గురించి చెప్తా, దాని తర్వాత కాంగ్రెస్ గురించి చెప్తా. కవితమ్మకు హక్కు లేదు బీసీల గురించి మాట్లాడేది. ఎందుకంటే 50 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు బీసీల గురించి మాట్లాడలేదే. మరి ఇవాళ నీకు బీసీల మీద ప్రేమ ఉట్టుకొచ్చిందా? మరి ఆనాడు బీసీల గురించి ఎంతమందిని మీరు మంత్రులు పదవులు ఇచ్చిండ్రు, ఎంతమందిని మీరు మీ పార్టీ పదవులు ఇచ్చిండ్రు అది చెప్పమనండి. ఆమె రైలు రోకో చేయొద్దు, ఆమె రాస్తా రోకో చేయాలి, ఆమె అసెంబ్లీ ముట్టడి చేయాలి, ఆమె సెక్రటరేట్ ముట్టడి చేయాలి, సీఎం ఇల్లు ముట్టడి చేయాలి. ఆమె రైలు ముట్టడి ఎందుకు చేస్తుందంటే దేశవ్యాప్తంగా ఆమె ఉనికిని కాపాడుకోవడానికి చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఉనికి లేదు, అది దేశం మొత్తంలో నేను కనిపించాలంటే రైలు రోకో చేయాలి. ఆమె రైలు రోకో చేయొద్దు. ఆమె చేయాలంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇంటికి ముట్టడి చేయ ముందు. బీసీ సంఘాలని ఆమెకు మద్దతు పలుకుతున్నాయట. మరి బీసీ సంఘాలని ఆమెకు మద్దతు పలుకుతున్నాయి ఏముంటుంది? బీసీ సంఘాలు మద్దతు పలకడానికి కారణం ఏంది? బీసీ రిజర్వేషన్ ఇచ్చేదాకా ఎలక్షన్ లో పోవద్దు అది చెప్తున్నాం కదా. మేము కూడా నువ్వు 42% రిజర్వేషన్ ఏదైతే అన్నో, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లా అది చేసినాకనే నువ్వు రా అని చెప్తున్నాం. మేము ఇప్పుడు ఆమె పంచాయతీ చేస్తుంది, బీజేపీ కంటే పోరాడేది నేనే అన్నట్టుగా ఇప్పుడు కవితమ్మ చెప్తుంది. ఆమె యాక్టింగ్ చేస్తుంది సార్, ఆమె యాక్టింగ్ చేస్తుంది. మీకు తెలుస్తలేదా? మరి ప్రజలందరూ కూడా చూస్తారు. 10 ఏళ్లలో వాళ్ళ నాయన చేసినప్పుడు మీరు ఏడున్నారు? మీ దొరలేరుండ్రు, దొరపాలన చేస్తేవి కదా, మీరు దొరపాలన అయింది కదా. అట్లా వీళ్ళు చేసేది ఏదైతే కేంద్రానికి చూపెట్టాలి. నేను చూపిస్తే ఏమవుతుంది? ఈ రాష్ట్రం ఆమెకు కూడా తెలుసు, నేను రైలు రోకో చేస్తే కాదు, నేను చేసేది పోరాటం రేవంత్ రెడ్డి మీద చేయాలి. ఇకపోతే 42% రిజర్వేషన్ కల్పించాలి. మోదీ కేంద్రం మీద మెపం నట్టేసిండ్రు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నీకో మాట చెప్తా, ఆనాడు ఎన్టీ రామారావు 34% రిజర్వేషన్ కల్పించినప్పుడు కేంద్రం మీద చెప్పిండా? అది రాష్ట్రాల వరకే. ఏదైతే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకే పవర్ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న సీఎంఏ దాన్ని చేయగలుగుతాడు. మరి ఈయన కూడా బీసీ వ్యతిరేకి కనుక, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు కనుక ఆయన అటు తీసుకుపోయి బాగోతాము. అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్తో సంతకం పెట్టించి రాష్ట్రపతికి పంపించే ఇప్పుడు ఆడ మొత్తం నడుమంతరంగా మొత్తం ఇప్పుడు పుల్ల పెట్టింది. ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇది కాకుండా పోకుండా చేసింది. మోడీకి ఎక్కడ చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ కాకుండా అని ఇప్పుడు ఈ కోయిలేగలు అంటున్నాయి. నేను చెప్పింది ఏంటంటే ఎన్టీ రామారావు చెప్పిండు కదా, ఎన్టీ రామారావు 34% రిజర్వేషన్ కల్పించినప్పుడు కేంద్రం మీద మెప్పు నెట్టిండా? ఆనాడు ఎన్టీ రామారావు 34% రిజర్వేషన్ కల్పించినందుకు బీసీ బిడ్డలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎదిగిండ్రు. మరి ఆ పని ఆయన 34% రిజర్వేషన్ కల్పిస్తే తెలంగాణ వచ్చినాక ఈ దొర ఆ 34 నుండి 23% చేసిండు. ఆ 23%లో కూడా దాంట్లో ముస్లింలను కలిపిండు. ఈరోజు హైదరాబాద్లో 50 సీట్లు బీసీ రిజర్వేషన్లు అయితే దాంట్లో 35 మంది ముస్లింలు ఆ రిజర్వేషన్ కొట్టుకుపోయిరు, తన్నుకుపోయినరు. మరి ఎవరు చెప్తారు దీని గురించి? ఎవరు పోరాడతారు దీని గురించి? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీ పక్షాన నిలబడ్డది, బీసీల పక్షపాతి. మరి భారతీయ జనతా పార్టీ దొరికినావు బీసీల పక్షపాతి అంటుండు. మరి అసెంబ్లీ ఎలక్షన్ల ముందర మేము బీసీలకు పెద్ద పీడ చేస్తున్నాము బీజేపీ వాళ్ళని, మీరు రాగం చేసి కొండంత రాగం చేసి మళ్ళీ ఏంది పిల్లగా ఇలా రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మళ్ళీ ఓసీ చేత పెట్టి ఏంది ఏం కథ కోళ్ళేక లేఖలు కొడుతూనే ఉన్నాయి. నేను చెప్తున్నా వినండి, బీసీలకు సీఎం ఇస్తామని మేము అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ల బీసీ సీఎం తీసుకొస్తామనేది భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీలకు హక్కు లేదు, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే బీఆర్ఎస్లో దొరలే వస్తారు, కాంగ్రెస్లో అందులో కూడా దొరలే ఉంటారు. ఒక వర్గానికి చెందిన వాళ్ళే దాంట్లో సీఎంలు అవుతారు. కానీ భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన్ని నిలబడి బీసీని సీఎం చేస్తా అని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి
మీరు మరి ఇప్పటికైతే ఏంది మరి గిట్ట మరి గోల్మాల్ అయింది. ఇది గోల్మాల్ కాదు, ఇది మా సంస్థాగతంగా మా పార్టీ వ్యవహారాలు నడిపించే దమ్ము, ధైర్యం, సామర్థ్యం ఉండే నాయకుడిని మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరు అడిగే హక్కు లేదు. ఆ పార్టీకి వాళ్ళు ఏమని చేసుకొని ఒక పార్టీకి ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక బిడ్డ నడిపించే పార్టీలు అవి. ఇంట్లో సామాన్య కార్యకర్త ఎవరైతే సామర్థ్యం ఉందో, ఆయనకు దమ్ము, ధైర్యం అన్నీ ఉన్నాయి కనుక ఆ వ్యక్తికే ఇవ్వాలని ఇక్కడ తెలంగాణలో కూడా ఇదే సామాజిక వర్గానికి ఇచ్చింది. అక్కడ కూడా మాధవ్ అనే పాత కార్యకర్తకి ఇవ్వడం జరిగింది ఏపీలో కూడా. సో మా దగ్గర అవన్నీ ఉండవు. కలుపుకపోయే తత్వం ఉన్న వ్యక్తి రామచంద్రరావు గారు. కలుపుకపోయే తత్వం ఉండి సామర్థ్యంగా నడిపించే వ్యక్తి రామచంద్రరావు. అలా నడిపించే వ్యక్తి అయిన అందుకే ఆయనను పార్టీ పెద్దలు ఆయనను నిర్ణయించారు. అందరూ కూడా కార్యకర్తలు కూడా ఆయన వెన్నంటూ ఉండి మా పార్టీని ముందరు నడిపిస్తున్నారు. మళ్ళీ ముందరు నడిపిస్తాము. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో గోల్కొండ మీద కాషాయ జెండా ఎగరేస్తామని ఇది కథ.